ఉప్పల్ రామంతపూర్ లో దారుణం జరిగింది. భర్త ఇంటిపై 100 మందితో కలిసి భార్య దాడి చేసింది. మాట్లాడుకుందామని పిలిచి ఇంట్లోని ఆడవారిపై భార్య దాడి చేసింది. అంతేకాదు ఇంట్లోకి చొరబడి 3,50,00,000 రూపాయలకు సంబంధించి 4 చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకుంది. 2024లో రిత్విక్ రెడ్డికి ఆకాంక్ష రెడ్డికి వివాహం జరిగింది. మనస్పర్ధలు రావడంతో మాట్లాడుకుందామంటూ చర్చల పేరుతో దాడి చేసినట్లు రిత్విక్ తండ్రి రవీందర్ రెడ్డి ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆకాంక్ష రెడ్డి, ఆమె తండ్రి కృష్ణారెడ్డి, బీజేపీ కంటెస్ట్ ఎమ్మెల్యే సామరంగారెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన పైన ఉప్పల్ పోలీసులకు ఒక ఫిర్యాదు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెతుకుపల్లి రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రొక్కం కృష్ణారెడ్డి, ఆకాంక్ష రెడ్డి, సామా రంగారెడ్డి మరియు కొంతమంది కలిసి తన ఇంటిపై దౌర్జన్యం చేసి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులని దొంగిలించుకో ఇంట్లో ఉన్నటువంటి చెక్కులు, బ్లాంక్ చెక్కుల పైన 3,50,00,000 అమౌంట్ వేసుకొని తనతో బలవంతంగా సంతకాలు తీసుకొని వెళ్లిపోయారు. ఫిర్యాదు పైన ఉప్పల్ పోలీసులు 127 క్లాస్ 2, 115 క్లాస్ 2, 352, 351 క్లాస్ 2, రెడ్ విత్ 3 క్లాస్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. రిత్విక్ రెడ్డి, ఆకాంక్ష రెడ్డి అనే ఇద్దరు భార్యాభర్తలకు 2024 ఏప్రిల్లో వివాహం జరిగింది. వారిద్దరికి చాలా రోజులుగా మనస్పర్ధాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన, 8వ నెల, ఈ నెల 20వ తేదీన వచ్చి ఆకాంక్ష రెడ్డి తన తల్లిదండ్రులు వచ్చేసి రొక్కం కృష్ణారెడ్డి అండ్ సుజాత, సామరంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, ఎస్ అలివేలు, జగన్మోహన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, కె యాదిరెడ్డి, కులాను కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, ఆర్ కృష్ణారెడ్డి మరియు 100 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి తన ఇంటిపైన దాడి చేసి తన కూతుర్ని గాయపరిచి ఈ పెళ్లి విషయంలో మాట్లాడుకుందామని పిలిచి 100 మందిని తను ఆకాంక్ష రెడ్డి ఇంటిపైకి తీసుకొచ్చి తనను, తన కొడుకు పైన, తన కుటుంబ సభ్యుల పైన, ఎవరైతే తన వైపుగా మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల పైన తీవ్రంగా దాడి చేసి మమ్మల్ని ఇంట్లో నిర్బంధించి ఇంట్లో ఉన్నటువంటి లాకర్ లో విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 2,50,00,000 విలువ చేసేటువంటి 100 రూపాయల బాండ్ పేపర్ల మీద 4 చెక్కులు, 75 లక్షలకు చెందినటువంటి 2, 50 లక్షలకు చెందినటువంటి 2, మొత్తం 4 చెక్కుల మీద 2,50,00,000 వీళ్ళు కాజేసుకొని వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారం, డైమండ్స్, ప్లాటినం లాంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా ఎత్తుకెళ్లారు అంటూ కూడా వీరందరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మళ్ళీ 22వ తేదీన మార్నింగ్ ఆకాంక్ష రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, రాజేందర్ వీరందరూ కూడా ఇంట్లోకి చొరబడి 1,80,000 క్యాష్, ఆ విలువైనటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా తెప్పి చేసుకొచ్చారు. తన కొడుకుకి, తన కోడలికి చాలా రోజులుగా మనస్పార్థాలు ఉన్నాయి. ఈ మనస్పార్థాల విషయంలో మాట్లాడుకుందామని వచ్చి 100 మందితో తన కోడలు ఇంటిపైన దౌర్జన్యం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి అంతా సొత్తుని కాజేసుకొని వెళ్లిపోయి మమ్మల్ని తీవ్రంగా గాయపరిచి దీంట్లో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అనేక మంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ ప్రోద్బలంతో దాడి జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులను రానివ్వకుండా పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఈ దాడి పూర్తయిన తర్వాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారంటూ కూడా పోలీసుల పైన విమర్శలు చేస్తూ తన కొడుకుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తన కోడలు మాట్లాడుకుందామని పిలిపించి ఈ రోజు ఈ దాడి చేసి ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపైన ఎవరైతే తన ఇంటివి అక్రమంగా లోపలికి ప్రవేశించారో వారందరిపైన క్రిమినల్ చర్యలు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించి నా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మాయమైపోయినటువంటి అన్ని వస్తువులను తనకు తిరిగి అప్పగించాలంటూ కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు కేసు నమోదు చేయడం జరిగింది. సీసీటీవీ దృశ్యాల్లో చాలా స్పష్టంగా 100 మందికి పైగా వ్యక్తులు తన భర్త రిత్విక్ రెడ్డి ఇంటి ముందు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా బయటికి లాగి వారిపై పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేస్తూ వాళ్ళని తీవ్రంగా దూషిస్తూ ఇల్లీగల్ గా ఇంట్లోకి ట్రెస్పాస్ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా కాజేసి ఆ 100 రూపాయల బాండ్ పేపర్ల పైన తప్పుడు సంతకాలు పెట్టించుకొని 4 చెట్లు తీసుకొని
తన కోడలు ఇక్కడ నుంచి ఆకాంక్ష రెడ్డి వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా పారిపోయారంటూ కూడా 100 మంది పైన పోలీసులు ఒక కేసు నమోదు నలుగురు పేరుని అఫీషియల్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయగా మిగతా అదర్స్ అందరినీ కూడా గుర్తించి వారందరూ త్వరలో కేసు నమోదు చేయబోతా ఉన్నామంటూ మాత్రం పోలీసులు మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. పట్టపగలు అధికార పార్టీలో కొంతమంది, బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అందరూ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఈ రామంతపూర్ లో ఉన్నటువంటి ఇంటి పైన దౌర్జన్యానికి వెళ్లి తన భార్యతో భర్తపై దాడి చేపించి అత్తమామల పైన దాడి చేపించి ఈ ఘటనకు పాల్పడ్డారంటూ కూడా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సందీప్, అయితే రవితేజ, ఈ చెక్కులకు సంబంధించి పోలీసులు ఎటువంటి సూచనలు చేశారు, అంటే బాధితులకు ఎటువంటి భరోసానిచ్చారు? బాధితులు అనేక ఆరోపణలు వ్యక్తం చేస్తారు. అది వాస్తవాలు అనేది ఎంక్వైరీలో బయటపడాల్సి ఉంటుంది. నిజంగానే బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సామ నరసింహారెడ్డి ఈ సంబంధించినటువంటి కుటుంబం, సామరంగారెడ్డికి సంబంధించిన కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందా లేదా తప్పుడు ఫిర్యాదు అనే దానిపై కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంటుంది. ఈ అంశం అంతా కూడా 100 మందికి పైగా ఒకేసారి వీళ్ళు కుటుంబంపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో అనేక మంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని యాదరెడ్డి, కొల్లన్న కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, మిగతా మర్రి నిరంజన్ రెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటూ మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఈ ఎంక్వైరీలో నిజంగానే సామ రంగారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉంటే, మిగతా పొలిటీషియన్స్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా వీరందరిపైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మనస్పార్థాల విషయంలో ఇంతమంది ఒకేసారి ఇంటిపై దౌర్జన్యం చేసి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కాజేసుకు వెళ్లడంపై ఇది దొంగతనం కేసు కిందకే పోలీసులు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. నిజంగానే ఇంట్లో 2,50,00,000 విలువ చేసేటువంటి చెక్కులు మిస్ అయ్యి ఉంటే ఆ చెక్కుల పైన బలవంతంగా సంతకాలు చేసుకుంటే మాత్రం వీరందరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.